ఈరోజు 11,500 కోట్ల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరగటం ఒక గొప్ప సందర్భం. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదు, ఇది మన కార్మికుల విజయం, మన గర్వానికి చిహ్నం మరియు పట్టుదల నిబద్ధత యొక్క శక్తికి నిదర్శనం అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలను నెరవేర్చిన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయులైన ఆంధ్ర ప్రగతికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ పునరుద్ధరణ ప్యాకేజీని సాధించటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీకుమార్ గారికి నా ప్రగాఢ కృతజ్ఞతలు. ఈ విజయానికి వెన్నుముకగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది వారి అచంచలమైన స్ఫూర్తికి మరియు మొక్కల భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి లభించిన విజయంగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన కీలకమైన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేస్తుందని మరోసారి రుజువు చేసింది. గత 5 ఏళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సమస్యలను పార్లమెంటులో అవిశ్రాంతంగా లేవనెత్తాను, వినతులు సమర్పించాను, న్యాయం కోసం అడుగడుగునా పోరాడాను. కేవలం ఒక వారం వ్యవధిలో మేము 2 ప్రధాన విజయాలను సాధించాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు శంకుస్థాపన మరియు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ. ఐకమత్యం మరియు సంకల్పంతో పోరాడి ఈ విజయం సాధించిన ప్రతి తెలుగువాడికి ఇది కానుకగా నిలుస్తుంది.